గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాన్లు చూశారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది. అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతంగా చేశారు అందరూ. అంటే ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్కి చేశారంటే, ఎక్కడ ఒక 4 వ్యక్తులు, ఒక కుటుంబం నాయకుల్ని వాళ్ళ జీవనాధారాన్ని వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలు. సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఈదురుగాలుల వల్ల. సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మన్నుల బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను. పంచాయతీ ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ, దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ, సూపర్ క్లోరినేషన్ కానీ, పోస్టు ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1,583 గ్రామాలని చాలా తీవ్రంగా ప్రభావితమైనవి. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ల కృష్ణా గారి కానీ, ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ, ఎంటైర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పనిచేశారు. దాదాపు 23,000 మంది, 23,744 మందిని కేంద్రాలకి తరలించబడిన ప్రజలు. అలాగే 240 సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టుగా 56,040 మంది రైతులు నష్టపోయారని తెలుస్తోంది ప్రాథమికంగా. ఇది 46,000 హెక్టార్లు పైచులకు. అలాగే ఉద్యాన భూమి, ఇందాక కూడా అరటి పంట చూసాం. అది ఒక 1,400 పైచులకు హెక్టార్లో దాదాపు 2,230 రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది. ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక 39, పాక్షిక దెబ్బతిన్న 489. సో వీటన్నిటికీ కూడా ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటిని అందిస్తాం. అలాగే యాక్సిడెంట్ జరిగింది పాపం, బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయినాయి, అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారందరికీ కూడా 25 కేజీల బియ్యాన్ని మత్స్యకారులు, చేనేతలకు ప్రత్యేకించి 50 కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయించింది. అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ, పామాయిల్, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ, పంచదార కానీ కూటమి ప్రభుత్వం వీటన్నిటిని ఉచితంగా సప్లై చేస్తూ ఉంది. అలాగే శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా 3,000 చెల్లిస్తూ ఉన్నాం. అలాగే పంట నష్టం, ఇప్పుడు మేజర్గా ఈరోజు మేము చేసింది ఏంటంటే, పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలంలో పూర్తి చేయాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం. దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి, అత్యవసర క్యాబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అందరికీ కూడా. అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి, ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ, బాలశౌరి గారు ఉన్నారు, కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేసుకున్నారు. థ్యాంక్ యూ.